ఓకే సార్ संभाजी महाराज की जय, भारत माता की जय, भारत माता की जय, छत्रपति शिवाजी महाराज की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, भारत माता की जय। నమస్తే అన్న, మాది ధర్మవరం పట్టణం 22వ వార్డు సాయినగర్. మేము గత 15 సంవత్సరాల నుంచి వినాయక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈసారి అయితే ఛత్రపతి శివాజీ వినాయకుడు కూర్చోబెట్టడానికి కారణం ఏమంటే, మన హిందూ ధర్మం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఆయన. అందుకోసం ఛత్రపతి శివాజీ కేంద్రంలో ఉన్న హిందూ అధికారుల ఆదేశాల మేరకు ఈ విగ్రహం, ఈ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను బాల గంగాధర్ తిలక్. ఆయన స్పెషాలిటీ ఏమంటే, స్వాతంత్ర సమరయోధుడు, స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదంతో స్వాతంత్ర ఉద్యమాన్ని నడపడానికి మొట్టమొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాల బహిరంగ సభలో ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ఆయన ఏకైక మాట, ఆయన మాట కారణంగానే మనం ఈరోజు బహిరంగంగా వినాయక ఉత్సవాలు చేస్తున్నామంటే ఆయన స్మరించుకోవాలా. ఆ ఉద్దేశంతో వీళ్ళ ఫ్లెక్సీలు కూడా, అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా యూత్ పేరు కూడా ఛత్రపతి శివాజీ యూత్ అని పెట్టడానికి కారణం ఏమంటే, ఆయన కత్తి ఎంత పదును ఉంటుందో ఆ పదునుగా మేము కూడా పోరాడతాం, హిందూ ధర్మం కోసం ముందుకుంటాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
మరి ముఖ్యంగా మా కూటమి కార్యకర్తలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా 22వ వార్డు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాలి, వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితిని ప్రోత్సహించుకొని మనకి ధర్మవరంలో ఈ ఛత్రపతి శివాజీ వినాయకుడిని ప్రత్యేకంగా మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఎన్నో పోరాటాలు చేసిన మన వీర శివాజీ, ఆయన శివాజీ మహారాజుని ఎప్పుడు మనం తలుచుకుంటూనే ఉండాలి. మన హిందుత్వాన్ని కాపాడడానికి ఏకైక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ ఎన్నో వీర పోరాటాలు చేశాడు మన హిందుత్వాన్ని కాపాడడానికి. అలాగే మన గణేష్ ఉత్సవాల కోసం ముఖ్యంగా స్వాతంత్రంలో పోరాడిన మన బాలగంగాధర తిలక్, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, మన భారత జాతీయ పితామహుడు, స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి బాలగంగాధర తిలక్. అలాగే మన వినాయక ఉత్సవాల్ని మొట్టమొదటిగా ప్రారంభించి దాని ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని నడపడానికి స్ఫూర్తిదాయకం మన బాలగంగాధర తిలక్. అలాగే ధర్మవరంలో కూడా ఒక బాలగంగాధర తిలక్ మరియు ఛత్రపతి శివాజీ లాంటి మా మంత్రి గారు, ఆయన హిందుత్వం కోసం అంతేకాకుండా మన ఇతర మతాలకి ఇదేం లేనని కాదు, కానీ ముఖ్యంగా ఈ మన ప్రతి ఒక్క వీధికి ఆయన మంత్రి అయి ఉండి ఆయన పనులని వదులుకొని మరి ప్రజల కోసం ప్రతి ఒక్క వీధికి వెళ్ళాలని అంటే ప్రతి దగ్గర చిన్నది కానీ పెద్దది కానీ విగ్రహాన్ని చూడాలని ఆయన సంకల్పించి ఆయన రావడం చాలా సంతోషం. మా వాడికి రావడం ఇంకా చాలా సంతోషం. వాడి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఆయన వచ్చినందుకు. మరి ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్క దగ్గర మనము వినాయకులు పెడుతుంటారు, పాటలు పెడుతుంటారు. పాటల్లో స్వాతంత్రం గురించి సమరయోధులు వాళ్ళ పాటలు పెట్టడం కానీ, మన దేవుళ్ళ పాటలు పెట్టడం కానీ ఇలాంటివి పెడితే మంచిది నా ఉద్దేశం. మా దగ్గర అయితే అలాగే జరుగుతుంది. ఎందుకంటే మేమైతే ఈ శివాజీ మహారాజ్ కానీ బాలగంగాధర తిలక్ కానీ ఎందుకైతే వాళ్ళ పోస్టర్లు పెట్టుకోవడం పిల్లలకు కూడా వాళ్ళకి తెలియాలనేసి మేము పోస్టర్లు పెట్టాము ఇక్కడ. ఈ పోస్టర్లను చూసి పిల్లలు కూడా ఎవరు ఆయన చరిత్ర ఏమని తెలుసుకోవడానికి కోసం ఆయన రాసి మేము కూడా చెప్తాం వాళ్ళకి. వీళ్ళ వల్ల మనం వినాయక చవితి జరుపుకుంటున్నాం, ఈయన వల్ల మన హిందుత్వం అనేది నిలబడింది మన భారతదేశంలో అనేసి ప్రతివరికి తెలియాలనేసి. కాబట్టి ధర్మవరం ప్రజలకు ముఖ్యంగా విన్నపించుకుంటున్నా, వినాయక చవితి ఉత్సవాల దగ్గర ఈ సినిమా పాటలు పెట్టి అని భ్రష్టు పట్టించదండి. వినాయక చవితి ఉత్సవాలని ఏదో సరదా కొద్దిసేపు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ మిగతా టైం అంతా సాధ్యమైనంత వరకు వినాయకుని దగ్గర భక్తి పాటలు కానీ స్వాతంత్రం గురించి పాటలు కానీ పెట్టుకోవాలని నా మనవి. ధన్యవాదాలు.